చెప్పుకుంటున్నాం. వృద్ధుల పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే నెల వృద్ధుల పెన్షన్ల కోసం సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదని తెలిపింది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ ఈ విషయం తెలియజేశారు. బ్యాంకు ఖాతాలు లేని వారికి, దివ్యాంగులకు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. మే 1 నుంచి 5 లోపు ఇంటి దగ్గర పెన్షన్ పంపిణీ చేసేలా సచివాలయ ఉద్యోగులతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఈసీ ఆదేశాలతో ఈ మార్పులు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, మొత్తం మీద చూసుకుంటే పెన్షన్ల కోసం ఎవరు ఇబ్బంది పడకుండా అలాగే సచివాలయాలకు రావద్దని చెప్పి కూడా పంచాయతీరాజ్ సెక్రటరీ శశిభూషణ్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మే 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా లబ్ధిదారులకి పెన్షన్ సౌకర్యం అందజేయాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. బ్యాంక్ అకౌంట్ లేని వారికి, అలాగే వికలాంగులు, దివ్యాంగులకు సంబంధించి, అలాగే అనారోగ్యంతో ఉన్న వారికి ఇంటి వద్దనే పెన్షన్ తీసుకొచ్చి ఇస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. అలాగే పెన్షన్ పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి ఈసీ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో విధి విధానాలను ఖరారు చేస్తూ కూడా పంచాయతీరాజ్ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ లో పలు అభిప్రాయాలను అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత నెలలో జరిగిన పెన్షన్ పంపిణీలో అనేకమైన ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా ఈసీని దీనికి సంబంధించి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరిన నేపథ్యంలో ఈసీ నిర్ణయం తీసుకుని తెలుస్తా ఉంది. ప్రియా. రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.